ఎందుకు అలా చేస్తాడు దేవుడు అని అంటే, వాటిని ఏమంటారంటే సూచనలు అంటారు. ఏమంటారు వాటిని? సూచనలు. ఇప్పుడు సమయం లేని కారణం చేత నేను చెప్తున్నాను. పరిచర్యలు, వరములు అనేటివి వరములు అనేటువంటివి 3 రకాలు. ఒకటేంటినంటే స్పీకింగ్ గిఫ్ట్స్, మాట్లాడే వరాలు. అపోస్తలుల బోధ, ప్రవక్తల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య, సువార్తికుల పరిచర్య, ఇవన్నీ ఏంటివండి? స్పీకింగ్ గిఫ్ట్స్ అంటే మాట్లాడేది కదా. ప్రవక్త పరిచర్య మాట్లాడేది, కాపరి పరిచర్య వాళ్ళని కాయేసేది, సువార్తికుడు చెప్పేది. ప్రవక్త పరిచయం ఇది చెప్పాను కదా. అలాగనే అపోస్తలుల పరిచర్య అనేటువంటిది కూడా ఏంటండి, వాళ్ళు కూడా పరిచర్య చేసి. కొంతమంది అంటారు, ఏమంటారంటే, నాకు మాట్లాడేదే రాదు బ్రదర్, నాకేం సేవ ఇచ్చినాడుదే అంటారు కొంతమంది. నాకు నిలబడ్డానికే భయం వేస్తుంది, నేనేం మాట్లాడేది బ్రదర్ అంటారు. తెలియదు పాపం. బోధ చేస్తే భక్తుడు కాదు, అది మీరు నేర్చుకోవాలి. బోధ చేస్తే భక్తుడు కాదు. బైబిల్లో ఏం చెప్పారు? మీలో అనేక మంది బోధకులు కాకుండుడి అని అన్నప్పుడు నువ్వు బోధకుడు కావాలని ఆశపడతావు? అదే తప్పు. కాబట్టి గుర్తించు, ఈ వరాలు ఎన్ని రకాలు మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఏంటంటే మొట్టమొదటిది స్పీకింగ్ గిఫ్ట్స్, మాట్లాడేటి, బోధించేది. ఇవన్నీ కూడా దేవుడు ఏమిచ్చినాడు? వరం. ఇది స్పీకింగ్ గిఫ్ట్స్. రెండవది ఏంటంటే సిగ్నిఫైయింగ్ గిఫ్ట్స్, వాటిని ఏమంటారు? సైన్ గిఫ్ట్స్ అంటారు. ఏం గిఫ్ట్స్? సైన్ అంటే సూచనలు. కొంతమందికి బోధ చేసే చేత కాదు. యేసు నామమున నీ దయ్యమును వెళ్ళగొడుతున్నాను అంటే అది పారైపోతుంది. వాడు ఏం బోధ చేయుడు, చెయ్యి అట్ట పెడతాడు. మనం చెయ్యి పెడితే దయ్యాలు వస్తాయి. మీకు అర్థమైందా? అది ఏం వరం? అది సైన్ గిఫ్ట్స్ అంటే ఒక సూచన. కొద్దిమంది అనారోగ్య పరిస్థితుల్లో వస్తారు, అందరికి కాదులేండి. వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తే ఏమైపోతారు? స్వస్థత పొందుతారు. ఒక సైన్ అన్నమాట. అరే మా అమ్మకు ఇంత జబ్బుండ్రా, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగా అయిపోయిందిరా, ఈ దేవుడు నిజమైన దేవుడురా, నమ్ముకోవాలంటారు. చూస్తారా? సైన్ గిఫ్ట్స్ అంటారు. అవి సూచనలు. అదే ప్రకారంగా మీరు దయ్యాలు వెళ్ళగొట్టడం కదా, అద్భుతాలు చేయటం, చూసారా, స్వస్థపరచడం, ఇవన్నీ ఏం గిఫ్ట్లు ఇవి? సైన్. వాళ్ళు బోధ చేయరు. వాళ్ళు బోధ చేయకుండా గురించి అట్లా ప్రార్థన చేస్తే చాలు బాగా. అది సైన్ గిఫ్ట్స్. మూడవది సర్వింగ్ గిఫ్ట్స్. మొదటిది ఏంటి? స్పీకింగ్ గిఫ్ట్స్, మాట్లాడే వరం. రెండవది ఏంటి? సైన్ గిఫ్ట్స్, సూచన వరాలు, సూచనలు. మూడవది ఏంటి? సర్వింగ్ గిఫ్ట్స్. సర్వింగ్ అంటే ఏంటి? వంట వండేది. వండినటువంటి వంటను ఏం చేస్తారు? వడ్డించేది, ఊడ్చేది, టాయిలెట్లు కడిగేది, నిర్మాణాలు చేసేది, కూరగాయలు కోసేది కదా, తర్వాత బరువులు మోసేది, సువార్త కొరకు పరిచర్య చేసేది, వచ్చినటువంటి అతిథులకు పరామర్శించేది, ఆతిథ్యం ఇచ్చేది, మంచి వంట వండేది. తర్వాత డబ్బులు, నాకేం బోధ రాదు, నాకు మంచి బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో దేవుడు నాకేమి ఇస్తాడు డబ్బులు అంటే బోల్డ్ అంత డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులతో నేనేం చేస్తాను? సేవ చేస్తా. ఆ డబ్బులను సేవ కొరకు వెచ్చిస్తా. మీకు అర్థమవుతుందా నా భాష? దాన్ని ఏమంటారు? పరిచర్య వరములు. సర్వింగ్ దాన్ని హెల్పింగ్ అంటారు. ఈ 3 రకాలుగా. అంటే మొదటిది ఏంటి? స్పీకింగ్. రెండవది ఏంటి? సిగ్నిఫైయింగ్, సైన్. మూడవది ఏంటి? సర్వింగ్. కాబట్టి దేవుని మందులో ఒక మూలండి సేవ చేస్తే కూడా చాలు. అందుకనే మూర్తి గారు చెప్పారు కదా, ఎప్పుడు నన్ను చెప్పులు స్టాండ్కి వేసేవాళ్ళు, అది నాకు చాలా ఆనందం అన్నాడు. ఈ రోజు నుంచి ఇప్పుడు ఆయన చాలా ఆనందం బోధించేదేమో చూస్తాం. కాబట్టి బోధిస్తేనే పరిచర్య కాదు,
గుర్తుపెట్టుకోండి, 3 రకాలుగా దేవుణ్ణి మనం సేవించవచ్చు. చాలామందికి సరైన గ్రహింపు, బైబిల్ చూడవచ్చు. కాబట్టి ఈ రీతిగా దేవుని సేవించే విషయంలో దేవుడు ఆశ్చర్యకరుడు. అంటే అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసేటువంటి దేవుడు. ఆ బిడ్డ పక్షంగా అనుకోనటువంటిది చేశాడు. ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం ద్వారా ఇతరులు కూడా సూచనగా దేవుని దగ్గరికి వస్తారు. ఒకసారి ఇది జైని నేను కూడా నమ్ముకుంటానంటాడు. అది ఏంటినంటే, గుర్తించండి, అదేంటినంటే చేపలు పట్టడానికి ఏమేస్తారు? గాలం వేస్తే ఆ చేపలు ఎందుకోసం వస్తాయి? చేపలు తగులుకోవాలని వస్తాయా, లేకుండా అంటే బైట్ ఆ ఎరను తినడానికి వస్తాయా? ఎవరు మాట్లాడరు మీరు? ఎరను తినడానికి వచ్చాయి కానీ తగులుకోవడానికి కాదు. కాబట్టి చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తారు? ఎరలు తినడానికి వస్తారు. మీకు అర్థమైందా? అంటే అరే ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడరా, ఒక అద్భుతం చేస్తాడరా. చూసారా, దయ్యాలు వెళ్ళగొడతాడంటరా. మా అమ్మకు పెద్ద దయ్యం ఉందిరా. ఇంకొకడు అన్నాడు, అయ్యో సారు మా అమ్మకు కాదు మా భార్యకే ఉంది 7 దయ్యాలు అన్నాడు. ఇట్లా దయ్యాలు ఉంటాయి. ఈ దయ్యాలన్నీ పోతాయేమో, ఈ అలవాట్లు పోతాయేమో, నా అక్కర తీరుతుందేమో, నా వ్యాపారం అభివృద్ధి చెందుతుందేమో, నేను అనుకున్నది నెరవేరుతుందేమో, అలాగొస్తూ ఉంటారు చాలామంది. దేనికోసరం? ఎరల కోసరం. ఆ ఎరల కోసం వచ్చిన తర్వాత చిన్నగా తగులుకుండేటట్టుగా ఆ ఎరను మొట్టమొదట పెట్టి ఈ మనిషి ఏం చేస్తాడు? చిన్నగా లాగితే తగులుకుంటుంది. మీకు అర్థమైందా? ఆ రీతిగా ఏదో ఒక సూచన కొరకు, స్వస్థత కొరకు, అక్కర కొరకు, సమస్య కొరకు, ఆరోగ్యం కొరకు వచ్చాడు, యేసును నమ్మాడు. అది అన్నమాట ప్రాముఖ్యం. దేవుడు అలా వాడుకుంటాడు. అలాగున వారి జీవితంలో కూడా దేవుడు ఎన్నో చేస్తూ వచ్చాడు. నాకు చాలా కాలం పరిచయం వాళ్ళు కాబట్టి నాకు తెలుసు అవన్నీ కూడా. అయితే నేనేం చెప్తానంటే, ఇప్పుడు క్రైస్తవులకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నమ్ముకుంటే 3 పువ్వులు 6 కాయలు అవుతాయి, సచ్చినోళ్ళు బతుకుతారు, తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతుందని రావద్దు. ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నా, ఎవరే కానీ యేసు ప్రభు నమ్ముకుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయంట కదా అని. నేను కూడా కృష్ణా డిస్టిక్లో చెల్లాపల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళితే కొన్ని సంవత్సరాల క్రితం మీటింగ్ అయిన తర్వాత ఒక పెద్ద ఆమె, చౌదరిలో ఆమె, వెనకాల కుర్చీలో కూర్చున్నది, ఇంత ఎత్తుంది ఆమె. మీటింగ్ అయిన తర్వాత ఏమన్నది తెలుసా? నన్ను, అయ్యా నువ్వు ఇదే ఊరు అన్నది. అమ్మ నేను హైదరాబాద్ నుంచి వచ్చానన్న. బాగా అర్థమైంది అయ్యా నువ్వు చెప్పింది అన్నది. అమ్మ నేను ఎల్కేజీ వాళ్ళకి చెప్తాను, మా వాళ్ళు అంతా కూడా పిహెచ్డి వాళ్ళకి చెప్తారు, నాకు వచ్చేది ఆలు చెప్తా, వాళ్ళు పిహెచ్డి చెప్తారు బిడ్డ తల్లి అన్న. లేదయ్యా వాళ్ళు ఏమో చెప్తారు, నాకు అర్థం కాదంటే, నువ్వు ఎల్కేజీ ఆమె కాబట్టి నీకు అర్థం కాదు, నేను ఎల్కేజీ వాడిని కాబట్టి నాకు నీకే అర్థమవుతుంది అన్న. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? నా కోసం ప్రార్థన చెయ్యి అన్నది. దేనికోసం ప్రార్థన చెయ్యాలా అన్న. అయ్యా జాయింట్లు అన్నీ పోయిన, కీళ్ళు నొప్పులయ్యా, మోకాళ్ళు, కూర్చుంటే లేగలేను, లేస్తే కూర్చోలేనయ్యా, చాలా కష్టంగా ఉంది. నేను అన్న నీ వయసు ఎంత అన్న. 83 అన్నది. మీకు అర్థమైందా? 83 సంవత్సరాల ఆమెకి కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావా? అప్పుడు నేనన్నా ఈమెకి ఏం జవాబు చెప్పాలి నేను అనుకోను. నువ్వు నా కొరకు చెయ్యి, నేను నీ కొరకు చేస్తానన్నా. అప్పుడు ఆమె నీ కొరకు ఎందుకు చెయ్యాలా అన్నది. నేను అన్నాను, నా వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి, నా వెంట్రుకలు తెల్లగా కాకుండా ఎట్లుండాలి? నల్లగా ఉండేటిగా నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నీ కీళ్ళ నొప్పులన్నీ పోతాయి అన్నది. అప్పుడు నన్ను ఏమడిగిందంటే నీ వయసు ఎంత అన్నది నన్ను. అప్పుడు నాది 54. ఇప్పుడు 54 కాదులే, ఇప్పుడు నాది 70 నడుస్తుంది. 54 అన్నాను. కాదయ్యా 54 అయితే తెల్లగా కావా అన్నది నన్ను. కానే కాదమ్మా,
నువ్వు ప్రార్థన చేయి, నా నల్ల వెంట్రుకలు నల్లగానే ఉంటాయి, నువ్వేం కంగారు పడద్దు. మళ్ళీ మాట్లాడతావయ్యా, వయసు పెరిగిన తర్వాత తెల్లగావా అన్నది. నువ్వు ప్రార్థన చేస్తే కావమ్మా, నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తా, నీ కీళ్ళు నొప్పులు పోతాయి అన్న. ఏం మాట్లాడతావయ్యా, తెల్ల వెంట్రుకలు రాకుండా నల్లగానే ఉంటాయా అన్న. తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేస్తే అట్లే ఉంటాయి, కొంచెంసేపు అయిన తర్వాత అన్నది. వెళ్ళిపోయా ఆమె. నాకు అర్థమైందిలే పో అన్నది. ఏంది నీకు అర్థమైందే ముసల్దానా, 83 సంవత్సరాలు అయితే కీళ్ళ నొప్పులు రావా? ఏంది నువ్వు చెప్పేది? కండు కనపడటం లేదు, చెవులు వినపడటం లేదు, కూర్చుంటే లెగలేను, లేస్తే కూర్చోలేను, నా కోసం ప్రార్థన చెయ్యి అంటే నేనేం చేస్తాను మనసులో? ఆ మనిషి కోసం ప్రభా స్వస్థపరచు అంటాను, లోపల ఏం చెప్తా, తొందరగా తీసుకోపో ప్రభా అంటాను. చెప్పచ్చోడా, ఏందని అర్థమయ్యే ప్రార్థనలు. అది వృద్ధాప్యం ఎవరికైనా వస్తాయి, దానికే నువ్వు ప్రార్థన చేయమంటావు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆపద ముక్కుల కొరకు యేసు లోకానికి రాలేదు. గుర్తుపెట్టుకో, దేని కొరకు రాలేదు? ఆపద ముక్కుల కోసం యేసు ప్రభు రాలేదు. ఈ దినాల్లో చాలామంది ఆపద ముక్కుల కోసం వస్తుంటారు. ఒకవేళ ఎరనేసి చేపలు పట్టినట్లుగా అద్భుతాలు చేస్తాడు, సందేహం లేదు. 3 రకాల వరాలను మీకు చెప్పానుగా, స్వస్థపరిచే వరం, దయ్యాలు ఎల్లగొట్టే వరం, అద్భుతాలు చేసేటువంటి వరం. అది ఏంటి వరము? సైన్ గిఫ్ట్స్ బైబిల్లో ఉండేది. మీరు కంగారు పడకండి. దేవుని దగ్గరకు వస్తే నాకు ఇవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయని లౌకికమైన విధానంలో రావద్దు. మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచడానికి, కొద్దిమందిని ప్రభు దగ్గర తీసుకొని రావటానికి దేవుడి కార్యాలు, అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తాడు, సందేహం లేదు. కానీ 24 గంటలు దాన్నే పట్టుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి వచ్చింది దేనికోసమనంటే, భౌతికంగా మమ్మల్ని దీవించడానికి కాదు. దేనికోసం వచ్చాడండి? 1:3 ఎఫెసీ, త్వరగా 1:3. అందుకని సరైన గ్రహింపులు ఇది దినాల క్రైస్తవులు. టీవీల్లో చెప్తుండు, నువ్వు 50,000 ఇస్తే నీకు 5 లక్షలు ఇస్తాడు దేవుడు అంట. ఎక్కడ చెప్పాడు నీకు? అదిగో వాళ్ళు కూడా సిట్టి వేసినారు. ఎవరు? మేరమ్మ వాళ్ళు సిట్టి వేసి మొత్తం సిట్టి అంతా కాలిపోయింది. అట్లా కాలిపోతేనే దేవుని దగ్గరకు వస్తారు, లేకుంటే రారు. అట్లుంటాయి దేవుని కార్యాలు. ఈ దినాల్లో చాలామంది వేరాల చిట్టీలు వేస్తుంటారు. గుర్తుపెట్టుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, మన ఆశీర్వాదాలు ఏం చెప్పండి ఇప్పుడు? ఆత్మ సంబంధమైన భౌతికమైనవా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తెల్లంటుకులు నల్లగా చేస్తాను లేదు, లేకపోతే ఏమి కీళ్ళ నొప్పులు తీసేస్తాను చెప్పలు. గుర్తుపెట్టుకో. యేసు ప్రభు దగ్గరికి మనం దేనికోసం వస్తున్నామంటే, ఆత్మీయమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, యేసుక్రీస్తులో మనకు దొరికే ఆశీర్వాదాలు, భౌతికమైనవి కావు. అయితే వారి పక్షంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. దాన్నే సైన్ గిఫ్ట్స్ అంటారు. అందుకని ఆ బిడ్డ శ్రావణి పక్షంగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి తల్లిదండ్రులు కూడా ప్రభువు నమ్మినట్లుగా కార్యం చేశాడు. అలాగనే మన జీవితంలో కొన్ని అద్భుతాలు ఆయన చేస్తాడు, సందేహం లేదు. అందుకనే ఆయన ఎవరంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. నువ్వు ఎప్పుడు వినవు, నువ్వు కని ఉండవు, అలాంటివి చేస్తాడు వాళ్ళు ఆకర్షించడానికి. అర్థమైంది కదా అండి? వాటినే సైన్ గిఫ్ట్స్ అంటారు. అట్లా చేస్తాడు. అది మొదటి. కావున ఎప్పుడే కానీ భౌతికమైన దీవెనల కొరకు ప్రాకులాడవద్దు. దేవుని నమ్ముకుంటా నాకు 3 పూలు 6 కాయలు అయినా, పట్టిందంత బంగారం అయింది చాలా చెప్పుకుంటుంటారు పిచ్చోళ్ళు. అవి మన ఆశీర్వాదాలు కాదు, భౌతికమైనటువంటి కావు. అలా చెప్తే హిందువులు ముస్లిమ్స్ ఇంకా బాగా చెప్తారు. చెప్పరా? ముఖేష్ అంబానీ ఏం పేరు? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ అంత ధనవంతుడు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా మన వాళ్ళు క్రైస్తవులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
బిల్ గేట్స్ యేసు ప్రభునే నమ్మడు. స్టీవ్ జాబ్ ఐఫోన్ కనుక్కున్నాడు, స్టీవ్ జాబ్ అని, ధనవంతుల్లో ఒక్కడు ఆయన. యేసు ప్రభు నమ్మడు, చచ్చిపోయాడు క్యాన్సర్తో చిన్న వయసులోనే, గర్వించినాడు. ఎందుకు చెప్తున్నాను మీకు? మార్క్ జూకర్స్బర్గ్ అని ఫేస్ టైం కనుక్కున్నాడు. ఫేస్బుక్కా, అదేనా ఫేస్బుక్? అది నాకు ఫేసు బ్యాక్ తెలియదు నాకు, అందుకని కనుక్కున్నారు. దేవుని నమ్మరు వాళ్ళు. మరి వాళ్ళ ఆశీర్వాదం ఎవడిచ్చాడా? ఎప్పుడే కానీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసం మీరు ప్రాకులాడవద్దు. ఎందుకంటున్నానంటే, నేను ఒకసారి అట్లాంటా నుంచి, జార్జియా స్టేట్ నుంచి, అమెరికా నుంచి వస్తున్నా లుఫ్తాన్జా ఫ్లైట్లో. ఆ ఫ్లైట్లో వచ్చేటప్పుడు నా ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరే అంటే ముస్లిం. ఆయన ప్రక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరంటే పాస్టర్. ఈ ముస్లిం ఎట్లున్నాడు, దాడిగిడి ఏం పెట్టుకోలేదు, ఎంత చక్కగా ఉన్నాడంటే మన్మధుడు మాదిరి ఉన్నాడు ఆయన. నేను ఇటువైపు ఇట్లా అనుకోనున్నా కిటికీకి మూల. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరో ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు నమ్ముకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. నేను వింటా ఉన్నా. ఏమన్నాడు తెలిసిన? జార్జియాలో నాకు 2 ఇండ్లు, చెన్నైలో 2 ఇండ్లు, 4 ఇండ్లు ఉన్నాయి నాకు అన్నాడు. ఆయనకి ఎన్ని ఇండ్లు ఉన్నాయంట? మాట్లాడరే? 4 ఇండ్లు ఉన్నాయి. నేను ఒకసారి ఇటు చెప్తూ అటు చెప్తుంటానులే కానీ ఆయన అన్నాడు అట్లా అని. నాకు 2 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? జార్జియా స్టేట్లో, అట్లాంటాలో. చెన్నైలో 2 ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. ఈయనున్నాడు ముస్లిం, ఎంత చక్కనాడో, నవ్వుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ బిలీవ్ ఇన్ అల్లా హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ 4 ఫ్లైట్స్ ఇన్ రియాద్ అన్నాడు. మీకు అర్థం కాలే? అర్థమైందా మీకు? నేను ఎవరిని నమ్ముకున్నాను? అల్లాని నమ్ముకున్నా. రియాద్లో నాకు 4 ఏరోప్లేన్లు ఇచ్చాడు మా అల్లా అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ? పిచ్చోడా, ఒరే పిచ్చోడా, వాక్యం తెలియకపోతే ఇష్టానుసారంగా వాగద్దు. ఇది నాళ్ళు పిచ్చి పిచ్చి బోధలు చేస్తారు అందరూ కూడా. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి ఎవడు 4 ఫ్లైట్లు ఇస్తే ఎవరు ఎక్కువ? 4 ఏరోప్లేన్లు ఎక్కువ, ఈడొక 2 ఇండ్లు, ఆడ 2 ఇండ్లు ఎక్కువ. కాబట్టి మన ఆశీర్వాదాలు ఏవి కావు చెప్పరే? భౌతికమైనవి కావు. ఎప్పుడు భౌతికమైన వాటి మీద మనం అతిశయించని అవసరము లేదు. ఎంత భౌతికంగా దేవుడిస్తాడో అంతగా మనం దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మన ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధం అంటే అర్థం ఏంటి? తృప్తి. యేసు యొక్క స్వరూపం, యేసు యొక్క స్వరూపం మనలోనికి రావాలి. ఏమన్నా కొట్టాడు అనుకో, థ్యాంక్ యూ, సిగ్గులేదు నీకు అంటే చిన్నప్పుడే పోయింది సార్ కదా. నీకు సిగ్గు లేదా అంటే సిలువలోనే పోయింది సిగ్గు. నాకేంటంటే సిగ్గు అనుకో, రాసుకో, అన్నిటి మీద వేసుకో, ఇంటర్నెట్లో పెట్టుకో, పేపర్లో పబ్లిష్ చేయి. ఆండ్రూ బ్రదర్ దొంగోడు అని చెప్పు. చిన్న దొంగ కాదు, పెద్ద దొంగ అని పెట్టుకో. భయం ఎందుకండి మనకి? ఈ దినాల్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు అందరూ. ప్రైజ్ ద లార్డ్. అది తృప్తి కదండి. నిర్హేతుకంగా నిందించి, దూషించి, అబద్ధముగా, చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి, నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేను నిన్నానుకో, దయ్యమా అంటే సంతోషిస్తావా బిడ్డ? ఏమంటావు? అంకుల్ నువ్వు పెద్ద దయ్యమై నన్ను అంటావు అంటారు. ప్రతి చిన్నదానికి కలవరం. మనం స్వయం తాకి చచ్చిపోతాం. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి మన ఆశీర్వాదాలు ఏంటివి? ఆత్మ సంబంధమనేవి. సంతోషించాలి. అందుకని 10 మంది చచ్చిపోయారు. ఎవరికి? యోబుకి. అవునా? యావదాస్తి పోయింది. ఏమని అన్నాడా? యెహోవా ఇచ్చెను. అది ఆత్మీయత. అందుకని స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతున్న సందర్భములో తండ్రి ఈ పాపం వారి మీద, మనమైతే ఒరే ఇంకా చూస్తున్నారా
ఒకసారి వేసేసి రావాలరా అంటాం. దానికి ఒక ముఠా తయారు చేస్తాం మనం. మీకు అర్థమైందా? మనం ఆత్మీయంగా ఎదగలేదు. మన దీవెనలు ఆత్మ సంబంధమైనవి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుడు అద్భుతాలు వాళ్ళ పక్షంగా చేశాడు. పిల్లలు చదువుకున్నారు, జోబులో పైసలేం లేవు కదండి. నేను ఒకసారి చూశాను వాళ్ళ పెద్ద కొడుకును. ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడరంటే మాట్లాడు. నేను ఎన్నోసార్లు నన్ను హెచ్చరించిన, నువ్వు ఎంటెక్ చేసినావయ్యా, కనీసం కమ్యూనికేషన్ కోసం నీకు లాంగ్వేజ్ వద్దా? ఏంటి నువ్వు ఇంత చదువుకున్నావు, కమ్యూనికేషన్ చేయలేవా అని నేను 2-3 సార్లు నేను తప్పులు పట్టినాను. ఎవరినే? వాళ్ళ కొడుకు ప్రవీణ్ని. అయితే దేవుడు నాకు ఆశ్చర్యమవుతుంది. ఓయ్, అమెరికాకి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను అస్సలకు నమ్మాలా నమ్మకూడదా అనుకున్నా. 24 hours బండి తిప్పుతాడు. నన్ను జస్ట్ ఒక 1 hourలో 80 మైళ్ళు తీసుకెళ్ళిపోయాడు. 1 hourలో మీటింగ్ పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చాడు. ఎప్పుడు పండుకుంటాడో నాకు తెలియదు, ఎప్పుడు నిద్ర, ఆయన ఎప్పుడు తింటాడో నాకు తెలియదు. ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడతాడు ఆయన ఇంగ్లీష్తో. నేను వాళ్ళ భాష నాకు అర్థం కాదు. ఎవరిదే? ఇంగ్లీష్ వాళ్ళది. ఈయన బాగా అర్థం చేసుకుంటాడు. అబ్బా, నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు కార్యం చేస్తే ఎలాగుంటుంది. అప్పుడు నాకు అర్థమైంది. అంత ఇదిగా ఎట్లా అయ్యాడు ఈయన. ఇప్పుడు ఆయనకి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. నువ్వు చెప్పుకుంటే రాత్రి అంతా మీరు కంగారు పడతారు. మళ్ళా వద్దులేండి. చూడండి దేవుడు ఎలా చేస్తా వచ్చినాడు.